వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మామూలుగా సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులున్నా, సంతానం ఆలస్యమైన అటువంటి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు. సంతానం కోసం కనిపించిన చెట్టుని పుట్టని అన్నిటిని మొక్కుతూనే ఉంటారు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనకు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంతానం కోసం ఇబ్బంది పడే వాళ్ళు మాఘమాసంలో ప్రత్యేకమైన విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు అని చెప్పి కూడా అంటూ ఉంటారు కదా. అయితే మనం ఎక్కువగా సంతానం అనగానే సుబ్రహ్మణ్య స్వామి గుర్తొస్తాడు. కానీ మాఘమాసంలో కృష్ణుడికి ఆరాధిస్తారని చెప్పి విన్నాను. ఇది నిజమేనా? ఎందుకని? మా రెండు విషయాలు. సంతానం కలగట్లేదు అంటే ఎందుకు కలగట్లేదో తెలుసుకోవాలి. ఏ దోషం వల్ల కలగట్లేదో తెలుసుకోవాలి. ఏ దోషానికి ఏ ప్రాయశ్చిత్తం అవసరమో అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ప్రధానంగా మనందరికీ అనాదిగా తెలిసింది సంతానం అనగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అవునండి. పాపం ఆయన్ని దోషం చేసేసారు. సంతానం కలగట్లేదా, నాగదోషం ఉందని, సర్పదోషం ఉందని, అందుకనే కలగట్లా అని ఆయన ఎండలో తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేస్తారు. ఆయన మొహాన పాలు ఉండవు, పెరుగు ఉండదు, నీళ్లు ఉండవు, ఏమీ ఉండవు, నట్టింట్లో అన్నట్టుగా ఆయన నడి ఎండలో ప్రతిష్ఠ చేసి వదిలేస్తారు ఆయన మొహాన్ని. పాపం అప్పుడు వస్తుంది నిజమైన దోషం. దానికి కూడా ఏదైనా ఉందా రీజన్? అట్లా పైన కప్పు లేకుండా చెప్తాను, అదే చెప్తాను. ఉమ్. అలా చేయటం, అట్లా వదిలేయటం వల్ల అప్పటి నుంచి నాగదోషం వస్తుంది, నిజంగా లేకపోయినా. ప్రధానంగా ఒకటి. రెండమ్మా, సంతానం కలగకపోవటానికి ఇప్పుడున్న కారణానికి పూర్వంలో 10కి 8 మందికి సంతానం కలిగేది. ఇప్పుడు 10కి 8 మందికి కలగట్లా. ఎందుకు తెలుసమ్మా? రెండు కారణాలు. చూపించే వాళ్ళకి, చూసే వాళ్ళకి లేని సిగ్గు నాకు చెప్పడానికి అవసరం లేదు ఇక్కడ. ఈ మాత్రం నేను చెప్పకపోతే సంతానం లేక పొన్నామనకుండా తేలికి పనికి రాకుండా పోతారు. చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గ్రహించండి, ఇలా మాట్లాడుతున్నారు ఏంటో అని కాకుండా. పూర్వకాలంలో స్త్రీ రజోదోషం ఇబ్బంది వచ్చినప్పుడు వస్త్రాలు పడుకునేవారు, దాన్ని కాల్ చేసేసేవారు. లేదంటే శుభ్రంగా తడిపేసేసి ఆరేసుకునేవారు, లేదంటే గుంట తీసి పాతి పెట్టేసేసేవారు. అయిపోయేది అక్కడ. ఇప్పటి కాలంలో ఈ టీవీలో చూపించినట్టుగా రకరకాల ప్యాడ్స్ లాంటివి వచ్చి అవి వాడేసేసి ఎక్కడ పడితే వాటిని అక్కడ పడేస్తున్నారు. ఈ పడేయటం వలన కాకులు అవి ఏం చేస్తాయంటే అవి ఏవో తినే పదార్థంగా భావించి వాటి గూట్లకు తీసుకెళ్ళినప్పుడు ఆ వేడికి ఆ గుడ్లు చితికిపోతాయమ్మా. ఆ చెట్టు కింద ఈ పైన సహజంగా కాకు గుడ్లు అన్నీ కూడా చెట్ల మీదే ఉంటుంటాయి. వేప చెట్టు ఉందంటే కింద ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పుట్ట ఉంటూ ఉంటాయి కొన్ని చోట్ల. ఆ పైనుంచి ఆ కవర్, ఆ కాగితం కనుక ఈ కింద పుట్ట మీద పడితే లోపల పాము పిల్లలన్నీ చనిపోతాయమ్మా. చనిపోయినప్పుడు వీళ్ళకి ఆ దోషం ఆపాదిస్తుంది. సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం, ఎన్నో హాస్పిటల్కి తిరుగుతాం, ఎన్నో రకాల పూజలు చేస్తాం, నాగప్రతిష్టలు చేస్తాం. జరిగినటువంటి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం తీసుకోవాలి. రెండు, ఈ భూత ప్రేత పిశాచబద్ధ బర్మ రాక్షస గణాలు ఉంటాయి. ఇవన్నీ ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాయి. ఈ వీళ్ళు ఇట్లా బయట పడేసేసినప్పుడు ఆ రక్తాన్ని వాటిని చూసినప్పుడు ఈ పిశాచ గణాలు వచ్చినప్పుడు భ్రూణహత్య అంటారు. అంటే ఏంటి? వాటికి అవి ఎప్పుడైతే కనుక అలవాటు పడతాయో దానికి, ఈ ఆ సంబంధించినటువంటి స్త్రీ ఎవరైనా కనుక గర్భవతి అయితే వాళ్ళకి గర్భస్రావం అయిపోతుందమ్మా. వాళ్ళకి కూడా తెలియదు గర్భస్రావం అయినట్టుగా. 4 నెలలకి 5 నెలల రంగానే తెలియకుండా 1, 2, 3 సార్లు కూడా గర్భస్రావాలు అయిపోతూ ఉంటాయి. ఎందుకు అవుతున్నాయి అంటే తెలియదు. పిండం గట్టిగా లేదు, పిండం బరువు 3వ నెల, 4వ నెల, 5వ నెల వరకు గట్టిగా ఉన్న పిండం 5వ నెల నిర్వీర్యం అయిపోయిందా? ఇటువంటివన్నీ కూడా ఈ భయం కలగటాలు, ఒకవేళ గర్భస్రావం అవుతుందేమో అని భయం అయితే గర్భస్రావాలు అయిపోతూ ఉండటం, లేదు ఎదురు చూస్తూ ఉండటం సంతానం. ఇవి జాతకంలో ఉండేటువంటి దోషాలని మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. ప్రధానికి పాప సుబ్బయ్య నెత్తి మీద పెట్టేస్తే ఎట్లా? ఆయన మాత్రం ఎన్నెన్ని భరిస్తాడు? కాదమ్మా. దీనికి ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల శాలగ్రామం అని ఉంటుంది. సంతాన వేణుగోపాల శాలగ్రామం, దానికి ఆరాధన చేయాలమ్మా. దానికి అది 9 రోజులు ఆరాధన ఉంటుంది. పౌర్ణమి వరకు, అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది. పూర్వాంగం ఉత్తరాంగంతో కలిపి 9 రోజులు అది. పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది. ఆ పౌర్ణమి వరకు కూడా ఆ ఒక్క సంతాన వేణుగోపాల సుదర్శన శాలగ్రామం ఏదైతే ఉంటుందో
దానికి ఆరాధన చేసుకోవాలి. ఆ చేసుకునేటప్పుడు ఆ దంపతులు ఇద్దరు అమ్మ ఒకళ్ళు కాదు, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని కూర్చుని చేస్తే, అబ్బాయిని ఒక్కదాన్ని కూర్చుని చేస్తా అంటే ఉపయోగం లేదు. సంతానం కలగాలి అని అంటే ముందు ఆ పురుషుడు యొక్క శిరస్సులో 3 మాసాలు ఉంటుందండి బీజం. ఆ తర్వాత స్త్రీ యొక్క కడుపులో వెళ్తుంది. కాబట్టి ఇద్దరూ కూడా కొన్ని నియమాల్ని అనుసరించవలసిందే. పూర్వకాలంలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే చక్కగా సంతానం కలిగేది. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు. 35 ఏళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి సంతానం అనేటువంటిది పుట్టిన ప్రతి పిల్లవాడు బాక్సుల్లో ఉంటున్నాడు. ఎందుకని? వీళ్ళకి నెత్తి మీదకి సంసారం అనేటువంటి బాధ్యతలు లేనప్పుడే సంతానం కలిగితే చక్కటి సంతానం ఉంటుంది. ఈ బాధ్యతలు నెత్తి మీదకి వస్తే తెల్లారేస్తే ఈఎంఐలు కట్టాలి, ఇవి కట్టాలి, ఇవి కట్టాలి, మెంటల్ టెన్షన్ మీద ఏ టెన్షన్తో అయితే ఉంటాడో అదే రకమైనటువంటి ఆలోచనతో పిల్లలు జన్మిస్తారమ్మా. మెంటల్గా ఎదక్కబోటాలు ఇటువంటి ఇప్పుడు అన్నీ జరిగేవే. అటువంటి ఏమీ జరగకుండా చక్కటి సంతానం కావాలనుకున్నప్పుడు సంతాన వేణుగోపాల శాలగ్రామాన్ని ఆరాధన చేయాలి 9 రోజులు. తర్వాత వారు సుమారుగా 24 నుంచి 27 రోజులు వ్యవధి ఉంటుందమ్మా. ఒక మంత్రం ఒకటి ఇస్తాము. ఆ మంత్రం రాత్రిపూట పడుకునే ముందు ఆ మంత్రాన్ని చక్కగా విని ఆ క్షీరాన్ని వాళ్ళిద్దరూ స్వీకరించి తాగేసేసి పడుకోవడం. ఉదయం లేచిన తర్వాత ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని దంపతులు ఇద్దరు ఒక 5 నిమిషాలు కూర్చొని చక్కగా పారాయణ చేసుకొని 114 సార్లు అంత వెన్నపూస, అటుకులు, బెల్లం ముక్క కృష్ణుడికి నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోగలిగితే ఇందాక అనుకున్నటువంటి ఎలాంటి అనర్థాలు జరగకుండా 120 రోజుల వ్యవధి చక్కటి సంతానం కలుగుతుందమ్మా. చక్కటి సంతానం కలుగుతుంది 120 రోజుల వ్యవధి. కాబట్టి కాళీయమర్థం చేసింది ఎవరు? కృష్ణుడే కదా మరి. అంటే ఎటువంటి దోషాన్నైనా హరించేటువంటి వాడు ఆయన. అంటే ఆయనకి సంబంధించిన ఆరాధనలు కొన్ని అన్ని రోజులలో చేరు. ఆయన ప్రత్యేకమైన ప్రాతినిధ్యం వహించిన రోజులు కొన్ని ఉంటాయి. ఆ రోజులలో మాత్రమే దానికి ఆ ప్రాతినిధ్యం వహించిన రోజులకి అర్చన చేస్తారు. చేసినప్పుడు సంతానం కోసం కొన్ని వేలల్లో మన ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు కనీసం అంతమందిలో ఒక్కళ్ళైనా ఆచరిస్తే ఆ సంతానం వాళ్ళకి కలిగినప్పుడు అమ్మయ్య అని అంటే ఆ ఆనందం ఉంటుంది. చూసారండి, ఎంత ఇచ్చినా ఆనందం ముందు దిగదురుపు. ఎదురు చూసి అమ్మ అని పిలిపించుకోవాలి, నాన్న అని పిలిపించుకోవాలని చెప్పి వాళ్ళ సూటిపోటు మాటలు అవన్నీ అనుభవిస్తూ వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చి అమ్మాయి కన్సీవ్ అయ్యి చక్కగా 9వ నెల వరకు ఉండి 9వ నెలలో పిల్లనో జన్మనిచ్చినప్పుడు అలా అంత ప్రసవ వేదంతో అనుభవించి ఆ పిల్లని తీసుకొని ఇలా ముద్దు పెట్టుకుంటే అన్నీ మర్చిపోయి ఎంత ఆనందంగా ఉంటారమ్మా. మనం వీడియో చెబితే 100 మందిలో ఒక్కళ్ళైనా విని ఆ ఒక్కళ్ళైనా ఆచరిస్తే ఆ కష్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆ ఒక ఆనందాన్ని అనుభవిస్తే అది మాకు తృప్తిగా ఉంటుందమ్మా. దానికోసం ఇవేవైతే కనుక ఇంపార్టెంట్ ఉంటాయో చాలా ముఖ్యమైనటువంటివి వివరించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఆ ఒక సంతాన వేణుగోపాల శాలగ్రామార్చన అనేటువంటిది 9 రోజులు ఖచ్చితంగా సంతానాన్ని కోరుకున్నటువంటి స్త్రీలు, పురుషులు ఆచరించి చేయాల్సిందేనమ్మా. ఓకే, అంటే ఇది ఎవరికి వారు పురోహితుల సమక్షంలో చేయించుకోవాల్సిన విధానం, ప్రత్యేకించి ఆలయము అదంతా ఏమీ లేదు. సంతాన వేణుగోపాల శాలగ్రామం అవి చాలా తక్కువగా ఉంటుంటాయి. అది ఉన్న చోట మనం వెళ్ళటం, ఏ కారణం చేతనైనా వెళ్ళకపోతే 9 రోజులు దీక్షతో మన పేరు మీద అక్కడ మనం నిర్వర్తించటం. ఏ కారణం చేతనే మనం వెళ్ళలేకపోయాం, ఆ వెళ్ళలేనప్పుడు మన గోత్రం పేరు మీద వాళ్ళని చేయమని చెప్పి దూరంగా ఉంటే, దగ్గరగా ఉంటే వెళ్ళటం శ్రేయస్కరం, దూరంగా ఉంటే వాళ్ళ గోత్రం పేరు మీద చేయమని చెప్పి ఆ 9 రోజులు వాళ్ళు దీక్షను పాటించడం అనేటువంటివి ఉంటాయి. ఇద్దరు కూడా కనీసం ఆ 9 రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి, శాకాహారానికి ఉండాలి. కొంతమంది ఏదైనా ఆరాధన చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యానికి చేస్తుండండి, దాంపత్య సుఖానికి దూరంగా ఉండండి అంటారు. కానీ ఇక్కడ మనం చేసేది సంతానం కోసం కాబట్టి ఇంకా ఎటువంటి దూరంగా ఉండాలనేటువంటిది ఏమీ లేవమ్మా. కాకపోతే శాకాహారం మాత్రమే భుజిస్తూ ఉదయం పూట ఈ 9 రోజులు వెన్నపూస నివేదనం కృష్ణుడికి, వెన్నపూస, అటుకులు, బెల్లం ముక్క నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోవడం. రాత్రి పడుకోబోయే ముందు ఆ మంత్రంతో ఆ మంత్రం విని ఆ పాలిద్దరూ తాగటం అనేటువంటిది చేయటం వలన చక్కటి సంతానవంతులు అవుతారమ్మా. అది అంటే ఈశ్వరానుగ్రహం వల్ల మరి సకల మానవాళి క్షేమం కావచ్చు, ఏదైనా కావచ్చు. సంతాన వేణుగోపాల శాలగ్రామం అనేటువంటిది పరిసరాల్లో మన భారతీయ శంకరపీఠంలో ఉందమ్మా.
బయట పెట్టలేదు ఇప్పటివరకు. మీరు జరిపిస్తున్నారా ఈ కార్యక్రమాలు మరి? నేను ప్రత్యేకంగా ఎవరికి జరిపించనమ్మా. ఉమ్, ఎవరైనా కోరుకుంటే మాత్రమే జరిపిస్తా. ఎందువల్లంటే ఇది సర్వకాల సర్వావస్థలంగా అందరూ బాగుండాలని కోరుకునేటువంటి విధానం అయినప్పటికీ కూడా ఉమ్, ఎవరికి వారికే ఇది అవసరం. కాబట్టి ఎవరైనా కోరుకుంటే వారి పేరు మీద మేము జరిపిస్తాం, కానీ మాకు ప్రత్యేకంగా మా విధానాలు మాకుంటాయి. గురుగారు ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది, కానీ ఇప్పుడు ఇది విన్న వాళ్ళు వెంటనే అనుకుంటారు ఆలయం అయితే పలానా ప్లేస్లో ఉందంటే వెళ్తాము, దర్శించుకుంటాము, పూజా విధానాలు ఆచరిస్తాము. మరి ఇప్పుడు ఈ సాలగ్రామం అన్నారు ప్రత్యేకించి, ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా మన దగ్గరకు వస్తుంది, లేదంటే మనమే దాని దగ్గరికి వెళ్ళాలా, ఎలా గురుగారు ఈ విధానం అంతా కూడా? అన్యథా భావించము అని అనుకున్నట్లయితే ఆ ఒక్క శాలిగ్రామం అనేటువంటిది భారతీయ శంకరపీఠంలో ఉందండి. ఉమ్, ఓకే. అయితే తొందరగా బయటికి పెట్టం. ఉమ్, ఎందుకంటే ఏమన్నా చెబితే నమ్మేవాళ్ళు తక్కువ, విమర్శన చేసేవాళ్ళు ఎక్కువ. ఉమ్, అనుభవించే వాళ్ళు, ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఆ కోవకు మళ్ళీ వేరే ఉంటారు. కాబట్టి చెప్పాము తొందరగా. ఉమ్, ఈ అష్టమి నుంచి పౌర్ణమి వరకు యోగవంతమైన దినాలు కనుక, పర్వదినములు కనుక, ఆ రోజుల్లో చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్క స్త్రీకి మాతృత్వాన్ని ప్రసాదించేటువంటిది, ప్రతి పురుషుడికి కూడా ఆ పితృ అనేటువంటి భాగ్యానికి నోచుకునేలా చేసేటువంటిది పర్వదినములు. కాబట్టి ఆ ఒక్క శాలిగ్రామం అనేటువంటిది భారతీయ శంకరపీఠంలో పూజలు అందుకుంటూనే ఉంటుంది. ఉమ్, ఎలా అయితే కనుక 360 శివలింగాలు ఉన్నాయో, రజత శివలింగం ఉన్నదో, సువర్ణ శివలింగం ఉందో, అలానే మరకత శివలింగం ఎలా అయితే ఉందో, స్ఫటిక శ్రీచక్రం ఎలా అయితే ఉంటుందో, అలానే ఇది కూడా మనకు స్థానువై పంచాయతనంలోనే స్థిరంగా ఉంటుందండి. ఉమ్, అది తప్పదు, ఆ స్థితి వాళ్ళకి అవసరము అనుకున్నప్పుడు వాటిని మనం బయటికి తీసి ఆరాధన చేయడం జరుగుతుంది. ఆహా, కాబట్టి మన పీఠంలో అయితే ఉన్నది, అయితే మేము ఎవరికి చెయ్యట్లేదు. ఆ. అంటే ఎవరికైనా అవసరం అంటే ఇప్పుడు అనుకుంటే, ఒకవేళ ఎవరైనా ఈ వీడియో అంటే చూసిన వాళ్ళు ఎవరికైనా కావాలి అవసరము అనుకుంటే మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. మినహాయిస్తే ప్రత్యేకంగా మేమేదో సామూహికంగా మేము చేసేస్తున్నాం, మీరు పాల్గొనండి అని మాత్రం మేము ఎవరికి ఓకే. చెప్పము. ఎందుకంటే ఎవరి ఇబ్బందులు, ఎవరి విధానాలు వారికి ఉంటాయి. ఉమ్, ఎవరికి సంతానం ఏ కారణం చేత కలగట్లేదు వాళ్ళకి తెలుస్తుంది. మనకు తెలియదు కారణం ఏదైనప్పటికీ కూడా సంతానం మాత్రం అందుకుంటుంది. ఉమ్, ఈ యొక్క సంతాన వేణుగోపాల శాలిగ్రామానికి ఆరాధన చేయడం వలన ఉమ్, కారణం ఏ రకమైన కారణమైనప్పటికీ కూడా సంతానం ఖచ్చితంగా 120 రోజుల తర్వాత అందుతుందమ్మా. అందులో ఎలాంటి సందేహము లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే పర్వదినాలు ఉన్నాయో ఆ రోజుల్లో మీరే అంటే ఈ విధానాన్ని ఆచరించాలని అనుకోలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మాకు కావాలి ఈ విధానం అంటే మాత్రం ఆచరిస్తారు, వారి గురించి అదేనా? వారి గురించి. ఎందువల్లంటే నేను కుంకుమార్చన చేస్తున్నాను, సామూహికంగా అందరూ రండి అని అందరూ పిలిచేది రండి కాదు అలా నాది. కాదు. ఉమ్, ఓకే. ఎవరికి వారికి అనిపించాలి. ఉమ్, ఆయన ఏదో చేస్తున్నారు మనం వెళ్దామని కాదు, మన గురించి మనం చేసుకుందాము. చేపించుకుందాము. ఉమ్, మనకు వంశోద్ధరణ కావాలి, పిలిస్తే పలుకుతాడు ఆయన, ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మనం చేయించుకుందామని ఎవరికి వారికి ఆలోచన కలగాలమ్మా. ఆలోచన ఉండే మామూలుగా ఇప్పుడు కొన్ని ఆరాధనలు ఉంటాయి. ఇప్పుడు కాశీ ఉంది 4వ తారీఖు, నేను వెళ్తాను, మీరు అందరూ రండి అని చెప్తున్నా. అవును. 4వ తారీఖు 3వ తారీఖు మేము బయలుదేరుతాం, కుదిరితే మాతో బయలుదేరండి, లేదంటే మీరు విడిగానే సరే కాశీకి రండి, ప్రతి ఒక్కరు కాశీకి వచ్చి ఆరాధన చేసుకోండి అంటున్నా. ఉమ్, ఉమ్, ఇంకొక పూజలు ఏమి ఉంటాయి, మీరందరూ రండి అని చెప్తున్నా. కానీ ఇవి మేము పిలవకూడదు అట్లా. ఉమ్, ఉమ్, ఇది వాస్తవ విధానం. ఇది ఆహా, మీకు సిద్ధపడితే మేము నిర్వర్తించగలుగుతాం. ఓకే. అది ఇష్టం అనేటువంటి మీ మీద ఆధారపడి ఉంటుంది అంతే. కానీ చేసుకోవడం అనేటువంటి మాత్రం 200% ఫలితం ఖచ్చితంగా చేతిలో పడుతుందమ్మా. అది ధన్యవాదాలు గురుగారు.